రైల్వే స్టేషన్ అన్నమాట. శిక్షణ ఉంది. సెంటర్ స్టాండ్ వేసి ఒకసారి చెక్ చేయాలి, పంచర్ గించడం లేదు కదా అని. కవర్ కూడా పెట్టేశారు. మనం తీసుకున్న సామాన్లు ఇవన్నీ. యాక్చువల్లీ మనం వచ్చింది బండికి అది సాకెట్స్ 2 ప్లగ్ వేయడానికి. ఇంకా ఇంట్లో ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటి ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటూ పోతే. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈరోజు మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 3 చపాతీస్ అండ్ పొటాటో కర్రీ తినేసి, అండ్ మనది ఛార్జింగ్ స్కూటీ ఏమొచ్చి ఛార్జింగ్ లేదనమాట. మా చిన్న మామయ్య ఇంట్లో ఛార్జింగ్ పెట్టొచ్చా. మా ఇంట్లో పెట్టడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎర్తింగ్ లేదనమాట మా ఇంటికి. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అది ఆ ఎర్తింగ్ వీడియో ఇంటికి చేయించేటప్పుడు చూపిస్తానండి. ప్రస్తుతానికి అయితే మన ఇంట్లో ఛార్జింగ్ పెట్టడానికి ఆప్షన్ లేదనమాట. పెట్టినా సరే ఛార్జింగ్ ఎక్కదనమాట. అందుకోసం మా చిన్న మామయ్య ఇంట్లో పెట్టేసి వచ్చాను. అక్కడ ఎర్తింగ్ ఆప్షన్ ఉందన్నమాట. ఎర్తింగ్ ఉంది, అందువల్ల అక్కడ ఎక్కుతుంది ఛార్జింగ్. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళి మన చేతకని అక్కడి నుంచి తీసుకుని సిటీకి బయలుదేరాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసావా? అల్హమ్దులిల్లా మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. చూసారుగా 3 చపాతీస్ అని కొద్దిగా బంగాళదుంప కర్రీతో. టైం 9:45 అవుతుంది. మా ఆయన ఇంటికి వచ్చాం. మన చేతక్ బండి ఛార్జింగ్ ఎంతవరకు ఎక్కుతుందో చూద్దాం. ఎంత ఎక్కినా సరే ఇంకా తీసుకుని వెళ్ళిపోవాల్సిందే సిటీకి. కవర్ కూడా పెట్టేశారా, ఎక్కుతుంది. షాయిద్ ఎంత ఎక్కుంది కదా, కవర్ సెట్ చేశారనమాట. కవర్ దాదాలేగా अच्छा काम है. कितना चढ़ा कि 88 देखेंगे. 92 ओके डन. मंदर लेके चलेंगे. బయలుదేరా. ఆల్రెడీ మనం బయలుదేరి పెట్రోల్ బంక్ వచ్చానమాట. ఎలక్ట్రికల్ వెహికల్ పెట్రోల్ బంక్ ఏమనుకుంటానంటే గాలి తక్కువగా ఉంది, గాలి కట్టించుకోవడానికి వచ్చాను. ఎలాగైనా సరే పెట్రోల్ బంక్కి రావాల్సిందే, ఎలక్ట్రికల్ కూడా పెట్రోల్ అన్నా సరే. 6 ఉంది. సెంటర్ స్టాండ్ వేసి ఒకసారి చెక్ చేయాలి, పంచర్ గించడం లేదు కదా అని. బ్యాక్ 30 పెట్టాం, ఫ్రంట్ ఏమొచ్చి 22 ప్రెజర్ అనమాట. పిఎస్ఏ మన బ్యాక్ ఇది ఎక్కే ఉంది. బ్యాక్దే తగ్గిందా? ఓకే. పెట్రోల్ బంక్ నుంచి గాలి కొట్టించుకొని వచ్చి మధ్యలో ఒకసారి ఆపాను అనమాట బండి. ఎందుకు ఆపానంటే బ్యాక్ టైర్ మనం గాలి కొట్టించేటప్పటికి ఇందులో 16 ఉందన్నమాట ఎయిర్ పిఎస్ఏ. అంత తక్కువ ఎలా ఉందని చెప్పి స్క్రూ గురు ఏదైనా గుచ్చుకుందా ఏంటని డౌట్ చేసి చెక్ చేశాను. ఏమీ లేదు, బాగానే ఉంది. కొత్త బండి కాబట్టి ఆ షోరూమ్ వాళ్ళు మరి గాలి గీలని చెక్ చేయలేదు అనుకుంటా. నార్మల్గా ఈ పైపైన వాష్ చేసి ఇది చేసి ఇస్తారు అంతవరకే. మేము నిన్నటికి అప్పటికి గాలి కొట్టించారు, అంతే గాలి ఉందని చెప్పాడు కానీ గాలి లేదు. అండ్ ఫ్రంట్ది ఏమొచ్చి 22 పెట్టాం, బ్యాక్ది ఏమొచ్చి 30 పెట్టాం అనమాట. ప్రెజర్, ఎయిర్ ప్రెజర్ పిఎస్ఐ. ఇంకా బయలుదేరదాం మరి. అయితే జిమ్కి చేరుకున్నా. అండ్ వర్కౌట్ అయితే మాత్రం ఏం చేయలేదు, ఎందుకంటే మన రూపేష్ అన్న కూడా అది వీడియో చేస్తే లోన్కి వెళ్ళిపోతుంది. రూపేష్ అన్న కూడా చేయలేదన్నమాట. మనకు కూడా ఇంట్రెస్ట్ రాలేదు. అయినా సరే ఏదో అలాగా డంబుల్స్ పట్టుకుని 10 kg డంబుల్స్ అలాగా మాట్లాడుతూ కూర్చొని హ్యామర్ కలిసి అండ్ షోల్డర్స్ ఒక సెట్ అలాగా చేశాను. వీడియో తీయలేదు. 1:25 PM అవుతుంది, ఇంకా 5 minutes ఉందన్నమాట. నార్మల్గా డైలీ నమాజ్ అవుతుంటుంది లేండి 1:30కి, ఫ్రైడే అని కాకుండా. నమాజ్ టైం ఉంది కాబట్టి అలా మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చి అదనమాట భోజనం చేసి మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని రిటర్న్ ఇంటికి కూడా వచ్చేసా. అండ్ మన ఆఫ్టర్నూన్ లంచ్ కూడా స్టార్ట్ చేశాను, చికెన్ బిర్యానీ అన్నమాట. తినేసి ఆకర్షణకి వెళ్ళి స్టేషన్లో దింపేసి అట్లా డ్రాప్ చేసి. సో డన్. అయితే ఫైనల్లీ మనం రైల్వే స్టేషన్ చేరుకున్నాం అనమాట. రైల్వే స్టేషన్ అనమాట. అన్నతో పాటు ఇంకో బ్రదర్ వస్తుండు, ఆయన ఆన్ ది వేలో ఉన్నారు, అందుకోసం వెయిటింగ్. ఆయన కూడా వచ్చేస్తే బయలుదేరపోతారు అన్న.
డ్రైవింగ్ గేర్ మొత్తం కింద మీద అయిపోయింది. ఓకే అయితే డన్. ఆకాశాన్ని మనం స్టేషన్లో డ్రాప్ చేసి వచ్చేసాం. ఎక్కడికి వచ్చామంటే జిమ్కి వచ్చాం అనమాట. ఎందుకంటే ఆకాశాన్ని బండి ఇక్కడి నుంచి పడడానికి. అండ్ మన బుల్లెట్ బండి నుంచి ఆకాశ్ అన్నది మన చేతక్ బండి మీదకి వచ్చాం అనమాట. అల్హమ్దులిల్లా. అయితే మనం ఇంటికి వచ్చేసాం అనమాట 6:15కి. ఇంటికి వచ్చేసి కరెక్ట్గా నమాజ్ టైం అవుతుంది మనం వచ్చేటప్పటికి ఈవినింగ్. అదే ఫాస్టింగ్ ఉండేటప్పుడు 6:15 6:10కి మనం ఫాస్టింగ్ బ్రేక్ చేసుకున్నాం కదా రంజాన్లో. నమాజ్ టైం అదే టైం అయింది 6:15. వచ్చి ఇంటికి ఫ్రెష్ అప్ అయిపోయి మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకుని రిటర్న్ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో చిన్న పని ఉందన్నమాట కూర్మనపాలెం. మన బండికి చెప్పాను కదా మార్నింగ్, అది ఛార్జింగ్ పెట్టడానికి సాకెట్స్ సరిపోవట్లేదు అనమాట. ఇది చూస్తున్నాం కదా, ఇది చిన్నగా వస్తాయి. ఇది కాకుండా మనకి ఇందులోనే పెద్దగా వస్తాయి. మనం ఫ్రిడ్జ్కి వాషింగ్ మిషన్కి దానికి పెడతాం కదా, కొద్దిగా హోల్స్ పెద్దగా వస్తాయి. అది సెట్ చేయాలన్నమాట. ప్లస్ మనకి లెంత్ కూడా సరిపోదు కాబట్టి వైర్ది ఇక్కడి నుంచి కనెక్షన్ లాగి ఇక్కడ ఈ గోడ దగ్గర పెడితే మనకి బయట మన బండి ఉంది కదా అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి బాగుంటుంది. అది తేడానికి వెళ్ళాలి. ఇప్పుడు కొనపాలెం వెళ్ళి కొన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసుకొని వద్దాం. మా చిన్నమ్మాయి వస్తున్నాడు అనమాట. మా చిన్నమ్మాయి ఎలక్ట్రీషియన్ చేస్తాడు. అదనమాట వ్యాపారం ప్రస్తుతానికి. డన్. అయితే కురంపాలెం చేసుకున్నాం మన పులిని తీసుకొని. అదిగో మా చిన్నమ్మాయ పర్పుల్ అంటున్నాను, మెరూన్ టీ షర్ట్ చూసుంటారు ఆల్రెడీ. రంజాన్ వ్లాగ్లో వర్క్ చేసేటప్పుడు మా అన్నని చూపించాను కదా, అన్న మా మాయ ఇదనమాట మనం తీసుకున్న సామాన్లు ఇవన్నీ. యాక్చువల్లీ మనం వచ్చింది బండికి అది సాకెట్స్ 2 ప్లగ్ వేయడానికి. ఇంకా ఇంట్లో ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటి ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటూ పోతే బిల్లు మనకి ఎన్ని సామాన్లు అయ్యాయి. బిల్లు ఏమొచ్చి 2580 రూపీస్ అయ్యింది. రౌండ్ ఫిగర్ చేయమంటే 80 రూపీస్ తగ్గించాడు అనమాట. అది 2500 सामान पगले तो कितना जल्दी आए थे तो अच्छा मुझे ఓకే అయితే మరి బయలుదేరదాం. అయిపోయింది. రేపు మార్నింగ్ మనది పని స్టార్ట్ అవుతుంది అనమాట. డన్. అయితే మన సామాన్లు తీసుకొని వచ్చాం ఇంటికి. ఈ పైపులు ఇవన్నీ ఇక్కడ వస్తుంది రేపు మార్నింగ్ సెట్టింగ్ మొత్తం. ఈ గోడ దగ్గరికి లాగా ఇక్కడి నుంచి లాగే కనెక్షన్ మొత్తం దేని సపరేట్ చేసేస్తాం అన్నమాట. మోటార్ది యాక్చువల్లీ డైరెక్ట్ ఇస్తాం. మోటార్ది కూడా ఇక్కడ వచ్చేస్తుంది ప్లగ్. అండ్ వాషింగ్ మిషన్కి కూడా ఇక్కడ వచ్చేస్తుంది. మన బైక్ ఏమొచ్చి అక్కడికి వస్తుంది అనమాట సాకెట్ పెట్టుకోవడానికి. అది పెట్టద్దా ఇంట్లో సామాన్లు. డన్. మళ్ళీ నమాజ్ టైం అనమాట. లాస్ట్ నమాజ్ ఈరోజు 8:30. మనకి కావాల్సింది సామాన్లు ఏటేటో బైక్కి అన్నీ తీసుకొని వచ్చాం అనమాట. ఛార్జింగ్ పెట్టడానికి మొత్తం దానికి సరిపోయేటట్టు అయిపోయింది. నమాజ్ టైం అవుతుంది. నమాజ్ చదువుకొని వచ్చేసి నైట్ డిన్నర్ తినేసి వాకింగ్కి వెళ్దాం. నమాజ్ నుంచి డైరెక్ట్గా వాకింగ్కి తెచ్చానమాట. అయితే నమాజ్ తర్వాత ఏమైంది, నమాజ్ తర్వాత మా పిన్నాళ్ళ ఇంటికి వెళ్ళా. మా పిన్న ఏమొచ్చి ఒక కప్పులో హాట్ చాట్ ఇచ్చిందనమాట. అదే బఠానీ ఉంటుంది కదా ఇంగ్లీష్లో చెప్తే హాట్ చాట్. ఒక బౌల్ తినేసాం అది. అండ్ దాంతోపాటు ఏమొచ్చి బ్లాక్ టీ అనమాట. అది ఎలాగ జాగ్రత్తతో చేసిన బ్లాక్ టీ, కొద్దిగా వాటర్, చిన్న బెల్లం ముక్క, అండ్ నార్మల్గా మనం టీ చేయడానికి ఏదైతే టీ పొడి చేస్తామో అది, దాంతోపాటు చిన్న జింజర్ ముక్క, అదే ఏంటబ్బా అల్లం, వాటర్, బెల్లం, అల్లం అండ్ టీ పొడి, ఈ 4 చేసిన డికాషన్ బ్లాక్ టీ అనమాట. డికాషన్ అంటాం. ఆర్చాట్ డికాషన్. ఆర్చాట్ తినేసిన తర్వాత డికాషన్ వచ్చింది. ఆ డికాషన్లో మళ్ళీ ఒక చపాతీ రోల్ చేసి అది ముంచి తిన్నాను అనమాట. ఇది మన నైట్ డిన్నర్. అండ్ వాకింగ్ అంటారా, వాకింగ్ కూడా కొట్టేసాను. బ్యాక్ టు హోమ్, రిటర్న్ ఇంటి హోమ్కి వెళ్తాను అనమాట. అది వీడియో తీయలేదు నేను, అది తిన్నది. నేను ఏదైతే చెప్పానో అదే అనమాట తిన్నది. అదే మా నైట్ డిన్నర్ కంప్లీట్ చేసాం. ఏదో తింటాం మరి. తినేసి ఒక 3 రౌండ్స్ మొత్తం కంప్లీట్ వాక్ చేశాను అనమాట. 3 రౌండ్స్ అంటే నా అంచనా ప్రకారంగా అది కిలోమీటర్స్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే 3 కిలోమీటర్స్ అనమాట. 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. నడిచాం. అయిపోయింది. అది ఈరోజు వ్లాగ్. అండ్ మన చేతక్ బండి చూసారు కదా నిన్నటి వ్లాగ్లో. ఈరోజు వ్లాగ్లో ఏమో చేతక్కి కావాల్సిన ఎలక్ట్రిక్ కొన్ని
సామాన్లు తీసుకొచ్చానమాట. అది అది ఎలా ఇన్స్టాల్ చేస్తారు ఏంటి ఎందుకోసం అది రేపటి వ్లాగ్లో చూపిస్తా. ఓకేనా? ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం రేపటి వ్లాగ్లో. అండ్ లైటింగ్ కూడా బాగా వచ్చింది లాస్ట్ ఫినిషింగ్ వచ్చేటప్పటికి. మీరు చూస్తున్నారో లేదో తెలియదు కానీ లాస్ట్ వరకు నేనైతే మొత్తం చేసి పెడుతున్నాను. మరి ఎంతమంది చూస్తున్నారో లాస్ట్ వరకు. కొంతమంది స్టార్టింగ్ చూస్తారు, కొంతమంది స్కిప్ చేసేస్తారు, కొంతమంది ఏమొచ్చి సగం వరకు చూసి ఆపేస్తారు. మన పని మనం చేద్దాం, చూసేవాళ్ళు కానీ చూస్తారు కదా. ఓకే.